నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం ఈరోజు హిందూపురం గురించి మాట్లాడుకుందాం. హిందూపురం అనగానే గుర్తొచ్చేది మొదట ఎన్టీఆర్ గారు, తర్వాత బాలకృష్ణ గారే. ఎందుకంటే ఆయన గెలిచి చూపించారు ఆ నియోజకవర్గంలో. అయితే పోయినసారి చూస్తే లోక్సభ ఒకటి వైసీపీ అండ్ మిగతా స్థానాలంతా వైసీపీ గెలిచింది, ఒక్క హిందూపురంలో మాత్రం టీడీపీ గెలిచింది. మరి ఈసారి అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉన్నాయి అక్కడ? అంటే మీరు హిందూపురం అనగానే మనకు మొదట గుర్తొచ్చేది మీరు చెప్పినట్టు ఎన్టీఆర్ గారు. 1900 హిందూపురం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నియోజకవర్గాల్లో 1983 తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టీడీపీ ఓడిపోలేదు. ఒక పెద్ద రికార్డు. ఎందుకంటే ఏ నియోజకవర్గంలోనైనా ఒక్కోసారి అటు ఇటు అవుతాయి. 83లో రంగనాయకులు గారని ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత వరుసగా ఎన్టీఆర్ గారు నిలబడ్డారు. ఎన్టీఆర్ గారు గెలిచారు. తర్వాత బై ఎలక్షన్లో హరికృష్ణ గారు గెలిచారు ఒకసారి. ఆ తర్వాత వరుసగా 2 టర్ములు బాలకృష్ణ గారు గెలిచారు. ఆ ఫ్యామిలీని మొత్తానికి హిందూపురాన్ని టీడీపీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు, లేదా నందమూరి కుటుంబానికి హిందూపురం ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించడం అనేది ఆనవాయితీగా పెట్టుకున్నారు. కాబట్టి హిందూపురం అసెంబ్లీని ఏదో కట్టడి చేస్తాము అది ఇది అని అంటున్నారంటే హిందూపురం లోక్సభ పరిధిలో వచ్చే హిందూపురం అసెంబ్లీని ప్రాక్టికల్గా కష్టం అది. ఎందుకంటే అఫ్కోర్స్ హిందూపురము ఇన్నేళ్ల 40 ఏళ్ల తెలుగుదేశము ఎమ్మెల్యేలే ఉంటూ వచ్చినా ఇప్పటికీ పెద్ద అభివృద్ధి ఏమి చెందలేదు. వాళ్ళే చెప్తున్నారు హిందూపురం వెనకబడి ఉంది అని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఆ లెక్కన ఆ లోపం వీళ్ళదే, తెలుగుదేశం నాయకులదే అనుకున్నా. అయినా సరే అక్కడ కాంగ్రెస్కి కానీ వైసీపీకి కానీ అప్పుడు గతంలో కానీ ఇప్పుడు కానీ బలమైన నాయకులు లేకపోవడము అనేది ఒక వైఫల్యంగా పదే వీళ్ళు నాయకులను మారుస్తూ ఉండడం వల్ల లాస్ట్ టైం వైసీపీ ఒక గాలి ఒక ఉప్పెనలాగా వచ్చింది కదా. ఈ ఉప్పెనలో కూడా బాలకృష్ణ గారు 18,000 మెజారిటీతో గెలిచారు. కాబట్టి ఆ హిందూపురం అసెంబ్లీ సంగతి పక్కన పెడితే మనం లోక్సభ గురించి మాట్లాడితే ఈసారి ఇద్దరు అభ్యర్థులు మారారనమాట. అంటే శాంత గారని వైసీపీలో బళ్ళారి ఎంపీగా చేశారు బీజేపీ గతంలో. అక్కడ ఉన్న నాయకుడు శ్రీరాములు గారికి ఆమె సిస్టర్ అవుతారు. మరి పూర్తిగా హిందూపురంతో సంబంధం లేనటువంటి శాంత గారిని తీసుకొచ్చి వైసీపీ ఒక కొత్త ప్రయోగం చేసింది లోక్సభ అభ్యర్థిగా నిలబెట్టి. అదేవిధంగా పార్థసారథి గారు గతంలో ఎంపీగా చేశారు. ఆయన హిందూపురం ఎంపీగా చేశారు. 1999-2004 టర్మ్ చేశారు ఆయన. అంతేకాకుండా ఆయన సీనియర్ టీడీపీ లీడరు, పెనుగొండ ఎమ్మెల్యేగా చేశారు, టీటీడీ బోర్డు సభ్యుడిగా చేశారు. ఆయన తీసుకొచ్చి టీడీపీ రంగంలోకి దించింది. గత ఎన్నికల్లో గోరంట్ల మాధవ్ గారు గెలిచారు. ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఈసారి శాంత గారి ప్రయోగం ఏమిటంటే బోయా క్యాస్ట్ హిందూపురం పరిధిలో బలంగా ఉంది. అందులోనూ ఆమె శ్రీరాములు గారి చెల్లెలు కావడము ఇన్ఫ్లుయెన్స్ ఏదో మొత్తం మీద శాంత గారిని తీసుకొచ్చి ఒక ప్రయోగం అయితే వైసీపీ చేసింది. పార్థసారథి అయితే పాత ఆయనే. అయితే ఈ ప్రయోగాలన్నీ కూడా మీకు ఎంపీ అభ్యర్థులను చూసి ఓటేయరు. అక్కడ ఉన్న మామూలు ఇప్పుడు 2 ఎలక్షన్లు కలిసి వచ్చాయి కాబట్టి అసెంబ్లీ నియోజకవర్గాల ఆధారంగానే వీళ్ళ గెలుపు ఓటములు కూడా నిర్ణయం ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో మనం తీసుకుంటే మొదట మాడాల్సింది హిందూపురం గురించి అయితే బాలకృష్ణ వర్సెస్ దీపిక అనే ఆవిడ కూడా కొత్త ఆవిడ. ఆమె కూడా ఇంతకుముందు ఎప్పుడు పోటీ చేయలేదు. బాలకృష్ణ గారికి పోటీలో పెట్టారు కాబట్టి బాలకృష్ణ గారు గట్టి క్యాండిడేట్. అంటే ఓటమి తెలియదు కాబట్టి తెలుగుదేశానికి. గత వైసీపీ గాల్లో కూడా 18 అంటే సినిమా హీరో అనే కాదు, సినిమా హీరో కాకపోయినా కూడా తెలుగుదేశం అభ్యర్థుల్ని గెలిపించడం అనేది హిందూపురంలో ఒక ఆనవాయితీగా వచ్చింది. కాబట్టి ఈసారి బాలకృష్ణ గారి ఆకర్షణ లేదా వైసీపీకి ఇంత మునుపుటంత వేవ్ లేకపోవడము, ఈ అన్ని కారణాలతో బాలకృష్ణ గారికి కొంత ఈ అజాన్ టుడే అయితే బాలకృష్ణ గారికి ఎడ్జ్ ఉంది. అది ఎవరైనా చాలా సులభంగా చెప్పే విషయం, దానికి పెద్ద ఫోర్కాస్టింగ్ అక్కర్లేదు. కాబట్టి బాలకృష్ణ గారు ఓడిపోవడం అనేది ప్రాక్టికలీ ఇంపాసిబుల్ ఒకటి. రెండవది రాప్తాడు అనేది కూడా చాలా గట్టి నియోజకవర్గం. ఎందుకు నియోజకవర్గం అంటే అక్కడ పరిటాల కుటుంబం పోటీ చేస్తూ వచ్చింది. గతంలో 2 సార్లు గెలిచారు వాళ్ళు. లాస్ట్ టైం ఏమిటంటే ఇలా తక్కువ మార్జిన్లో ఓడిపోయారు. 1700 ఓట్ల తేడాతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు గెలిచారు. అసలు ఆ సీటు వైసీపీ గెలుస్తుందని అనుకోలేదు, కానీ గెలవడమే గొప్ప విషయం.
ఎందుకంటే పరిటాల వాళ్ళు గత 30 ఏళ్ళుగా అనంతపురం జిల్లాలో ఒక స్ట్రాంగ్ పొలిటికల్ ఫ్యామిలీగా ఉండి, పరిటాల శ్రీరాము గారు ఆయన వాళ్ళ అబ్బాయి ఫస్ట్ టైం నిలబడితే అతన్ని ఓడిస్తారు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అతను గెలుస్తాడని అందరూ అనుకున్నారు. డ్యూ టు వేరియస్ రీజన్స్, అంటే వైసీపీ కొంత గాలి ఉండడము, పరిటాల కుటుంబం పట్ల కొంత విముఖత ఏర్పడడం ఆ నియోజకవర్గంలో. ఇన్నాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఏం చేశారు మాకు అనే ఒక మూడు ఒకటి క్రియేట్ కావడం, యాంటీ పరిటాల మూడు ఒకటి క్రియేట్ కావడము వాళ్ళ కుటుంబానికి. ఈ అన్ని కారణాలతో తోపుదుర్తి వాళ్ళ కుటుంబం పదే పదే ఓడిపోతూ ఉండడంతో పదిసారి వీళ్ళని ఎందుకు ఓడించాలి అనే ఒక ఇది కూడా కారణం కావచ్చు. ప్రకాష్ రెడ్డి గారిని గెలిపించారు. ఈసారి మాత్రం టైట్గానే ఉంటుంది, రఫ్ అండ్ టఫ్గానే ఉంటుంది. అఫ్కోర్స్ ప్రకాష్ రెడ్డి గారు కూడా గట్టిగానే పోటీ ఇస్తారు. రాప్తాడు అనేది గట్టి టఫ్గా ఉన్న నియోజకవర్గాల్లో రాప్తాడు ఒకటి. అదేవిధంగా మడకశిరకు వచ్చేసరికి మడకశిర రిజర్వ్డ్ నియోజకవర్గము. ఇంత ముందు ఉన్న తిప్పేస్వామి గారిని డ్యూ టు వేరియస్ రీజన్స్ వైసీపీ మార్చి లక్కప్ప అనే ఆయన కొత్త ఆయనకి ఇచ్చింది. సరే, వీళ్ళు వచ్చి టీడీపీ వాళ్ళు ఈరన్న అనే ఆయనకి ఇచ్చారు. లాస్ట్ టైం ఆయన తిప్పేస్వామి గారు 13,000 ఓట్ల తేడాతో గెలిచారు, కానీ ఆయన ఎందుకో మార్చారు. తెలుగుదేశము ఇటు వైసీపీ రెండిట్లో కూడా రకరకాల విభేదాలు, రకరకాల సమస్యలు ఉన్నాయి అక్కడ. కాబట్టి మడకశిర అనేది వైసీపీకి ఇప్పుడు యాజ్ ఆన్ టుడే వైసీపీకి కొంచెం పైచేయి ఉన్నప్పటికీ ఇంకా పోను ఏమవుతుంది అనేది ఒకసారి చూడాలి. ఇకపోతే పెనుగొండలో ఒక తమాషా జరిగింది. మామూలుగా పెనుగొండలో ఎప్పుడు కూడా గతంలో అది పరిటాల రవి గారి నియోజకవర్గంగా ఉన్నప్పుడు, తర్వాత బైఫర్కేషన్లో వాళ్ళు రాప్తాడుకు వచ్చారు. పరిటాల కుటుంబము పెనుగొండ వదిలేసి రాప్తాడులో పోటీ చేస్తూ వచ్చారు పునర్విభజన తర్వాత. ఈసారి ఏమిటంటే వైసీపీ వాళ్ళు మంత్రిగా ఉన్నటువంటి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గెలిచినటువంటి ఉషశ్రీ చరణ్ గారిని కళ్యాణదుర్గం నుంచి తెచ్చి పెనుగొండలో పోటీ చేస్తున్నారు. కానీ కళ్యాణదుర్గంకి పెనుగొండకి ఏం సంబంధం లేదు, దూరం కూడా చాలా ఉంది. కానీ పెనుగొండలో పోటీ చేస్తున్నారు. పెనుగొండలో గతంలో గెలిచినటువంటి శంకరనారాయణ గారిని తీసుకొచ్చి అనంతపురం ఎంపీ అభ్యర్థిగా వేశారు. వీళ్ళు కూడా టీడీపీ వాళ్ళు కూడా ఏం చేశారంటే మామూలుగా పోటీ చేస్తున్నటువంటి పార్థసారథి గారిని తీసుకొచ్చి హిందూపురం ఎంపీగా పోటీ చేస్తున్నారు. అక్కడ సవిత అనే కొత్త క్యాండిడేట్ని తీసుకొచ్చారు. సవిత గారు ఇంతకుముందు ఎప్పుడు పోటీ చేయలేదు. ఉషశ్రీ చరణ్ గారికి సవిత గారికి మధ్య పోటీ అంటే పెనుగొండకి ఇద్దరు కొత్త అభ్యర్థుల కిందే లెక్క. పెనుగొండ సాంప్రదాయకంగా టీడీపీ ఎడ్జున్న నియోజకవర్గమే అయినప్పటికీ చాలాసార్లు టీడీపీ గెలిచింది. అప్పుడెప్పుడు కాంగ్రెస్ గెలిచింది కానీ పూర్వము, తర్వాత చాలాసార్లు టీడీపీనే హోల్డ్ చేస్తూ వచ్చింది. ఈసారి మరి ఉషశ్రీ చరణ్ గారు కొత్త అభ్యర్థి కాబట్టి ఆమె పట్ల ఆమెను తిరస్కరిస్తారా, లేదా సవిత గారు కూడా కొత్త అభ్యర్థి, ఆమె కూడా ఎవరికి తెలియదు కాబట్టి ఇద్దరు కొత్త అభ్యర్థుల మధ్య గేమ్ ఎలా ఉంటుందనేది చూడాలి. అదేవిధంగా పుట్టపర్తి వచ్చేసరికి ఏమైందంటే, పుట్టపర్తిలో రఘునాథ్ రెడ్డి గారు పుట్టపర్తి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి, అంతకుముందు గోరంట్లో ఉండేది, పునర్విభజన తర్వాత పుట్టపర్తి ఏర్పడింది. పుట్టపర్తిలో పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఇంతకుముందు టీడీపీలో మినిస్టర్గా కూడా పనిచేశారు. ఆయన లాస్ట్ 2 టైమ్స్ గెలిచారు. గెలిచిన తర్వాత మొన్న శ్రీధర్ రెడ్డి గారి చేతిలో ఓడిపోయారు. అంత దాదాపు పెద్ద మార్జిన్లో ఓడిపోయారు ఆయన. రఘునాథ్ రెడ్డి గారు గెలిచిన 10 సారి ఒకసారి ఒక 1000-2000, ఒకసారి 5-6 వేలతోనే గెలిచారు. పెద్ద మార్జిన్తో ఎప్పుడు గెలవలేదు ఆయన. కానీ లాస్ట్ టైం మాత్రము వైసీపీ గాల్లో దాదాపు 30,000 తేడాతో ఓడిపోయారు ఆయన. ఈసారి కారణాలు ఏమైతేనేమి ఆయనకు టికెట్ కాకుండా ఆయన కోడలికి టికెట్ ఇచ్చారు. పల్లె సింధూజా గారని ఆమె సింధూరారెడ్డి గారికి ఇచ్చారు ఈసారి. మరి పాత అభ్యర్థి శ్రీధర్ రెడ్డి వర్సెస్ సింధూరారెడ్డి ఈసారి. మరి రఘునాథ్ రెడ్డి గారి మీద మళ్ళీ అంటే 2 సార్లు గెలిచి మంత్రిగా కూడా చేశారు కాబట్టి ఆ కుటుంబం పట్ల అంటే అక్కడ కూడా లుకలుకలు చాలా ఉన్నాయి, ఈ గొడవలు గోలలు అన్నీ ఉన్నాయి. మరి శ్రీధర్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపిస్తారా, లేదా కొత్త అభ్యర్థి రఘునాథ్ రెడ్డి గారి కుటుంబం నుంచి వచ్చిన ఒక వారసురాలు సింధూరారెడ్డి గారి వైపు మొగ్గు చూపుతారా అనేది మనం చూడాలి. అంటే టైట్గానే ఉంటుంది ఆ నియోజకవర్గం కూడా. ఇకపోతే ధర్మవరం అనేది ఏమిటంటే, ధర్మవరము వెంకటరామరెడ్డి గారికి ఒక రకంగా కలిసి వచ్చింది. ఎందుకు కలిసి వచ్చింది అంటే, అక్కడ బీజేపీకి అనౌన్స్ చేశారు సత్యకుమార్ గారని. ఆయనకి ధర్మవరానికి ఏమీ సంబంధం లేదు. అంటే ఎప్పుడే కొత్త అభ్యర్థులు పోటీ చేయకూడదంటే ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఉషశ్రీ చరణ్ గారు వచ్చేసి పెనుగొండలో పోటీ చేస్తున్నారు కదా, కళ్యాణదుర్గం కదా ఆమెకు సంబంధం. కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు షిఫ్ట్ అయ్యారు ఆమె. అట్లనే చాలామంది అటు ఇటు షిఫ్ట్ అవుతున్నారు. ఇటు తెలుగుదేశం, ఇటు వైసీపీ కూడా రకరకాల ప్రయోగాలు చేసింది. ఈ ప్రయోగాల్లో భాగంగా ఏమిటంటే, యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి వరదాపురం సూరికి కనుక బీజేపీ టికెట్ ఇచ్చి ఉంటే గట్టి పోటీ ఉండేది, ఆయన రఫ్ అండ్ టఫ్గా పోరాడి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమిటంటే, ఆయనకి ఇస్తే పరిటాల శ్రీరామ్ పనిచేయడని
వాళ్ళ గ్రూప్ తగాదాలు ఉండడం వల్ల ఆ ధర్మవరం నియోజకవర్గంలో ఏం జరిగిందంటే ఆయన వరదాపురం సూరి గారు బీజేపీలో చేరి నియోజకవర్గాన్ని అంటే టీడీపీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత టీడీపీకి దిక్కు లేకుండా పోతే పరిటాల శ్రీరామ్ గారు వచ్చి ధర్మవరాన్ని ఆ క్యాడర్ని ప్రొటెక్ట్ చేసుకున్నారు. ఎందుకు ప్రొటెక్ట్ చేశారంటే టికెట్ తనకి ఇస్తారని ఆయన ఆశించారు. అయితే ఏం జరిగిందంటే ఆయనకు టికెట్ ఆయనకు టికెట్ ఇస్తే ఈయన పనిచేయడు, ఈయనకు టికెట్ ఇస్తే ఆయన పనిచేయడు. కాబట్టి ఈ గోలంతా ఎందుకు మధ్యలో బీజేపీ ఉన్న కొత్త అభ్యర్థిని తెచ్చేస్తే అందరూ పని చేస్తారు అనేది చంద్రబాబు గారి వ్యూహం. కానీ వీళ్ళంతా పని చేస్తారా అది క్వశ్చన్ మార్కు. ఎందుకంటే సత్యకుమార్ గారి కోసం ఎందుకు పనిచేయాలా వీళ్ళంతా వచ్చి? ఇప్పుడు ఆయనకైతే వాళ్ళ మదర్ అక్కడ మన రాప్తాడులో పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనకు అక్కడ చూసుకునే పనులు ఉంటాయి. ఇక ఈయనకి వరదాపురం సూరి గారికి ఏమో బీజేపీ పార్టీలో ఉన్నప్పటికీ బయట నుంచి వచ్చిన బీజేపీ అభ్యర్థిని గెలిపించి అంటే తన ఓన్ చేసుకొని గెలిపించాలి కదా. అది అంటే వీళ్ళిద్దరూ అనుకుంటేనే అక్కడ సత్యకుమార్కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ వీళ్ళిద్దరూ అనుకుంటారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏమిటంటే వెంకటరామరెడ్డి గారికి ఈజీగా ఉంది అది. ఆయన ఎందుకంటే పాత క్యాండిడేట్, వాళ్ళ ఫాదర్ కాలం నుంచి కూడా వాళ్ళ ఫాదర్ కూడా సూర్యప్రతాప్ రెడ్డి గారు కూడా ధర్మవరం ఎమ్మెల్యేగా చేశారు. అంటే ఒక పొలిటికల్ ఫ్యామిలీ వాళ్ళది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. కాబట్టి ఆయన ఈరోజు అంటే యాజ్ ఆన్ టుడే ఏ లెక్కను చూసినా ఆయన ముందంజలో ఉన్నారు. ఇక కదిర్లో వచ్చేసరికి ఏమైందంటే కదిర్లో అభ్యర్థిని మార్చారు. అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారికి టికెట్ ఇవ్వకుండా ఈసారి వేరే ఆయనకి ఇచ్చారు. మక్బూల్ అహ్మద్ అనే ఆయన కొత్త ఆయన్ని తీసుకొచ్చారు. అంటే కదిర్లో మైనారిటీ ఓటర్లు ఎక్కువ, బాగా మైనారిటీ ఓటర్. గతంలో కూడా కదిరి ఎమ్మెల్యేలుగా మైనారిటీ ముస్లిమ్స్ చాలామంది పనిచేశారు. వెనకటికి ఎన్టీఆర్ గారి కాలంలో షాకీర్ అనే ఆయన మంత్రిగా కూడా చేశాడు. ఇప్పుడేమో పాత అభ్యర్థి కందికుంట ప్రసాద్ గారిని తెచ్చి మళ్ళీ అంటే లాస్ట్ టైం ఎవరైతే ఓడిపోయారో ఆయన్నే తెచ్చి లాస్ట్ టైం ఆయన చాలా పెద్ద తేడాతో ఓడిపోయారు, 27,000 తేడాతో ఓడిపోయారు. కాబట్టి ఆయన్నే మళ్ళీ తీసుకొచ్చి యాక్చువల్గా ఆయనకు కాదు వాళ్ళ కూతురుకు భార్యకు ఎవరికో ఇస్తామన్నారు టికెట్. మళ్ళీ ఏదో వివిధ కారణాలతో మళ్ళీ ప్రసాద్ గారికి టికెట్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు కందికుంట ప్రసాద్ వర్సెస్ మక్బూల్ అహ్మద్ అక్కడికే నడుస్తూ ఉంది. మైనారిటీ ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి వైసీపీ వ్యూహం ఫలిస్తే వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే సాలిడ్గా మైనారిటీలంతా గంపగుత్తగా కనుక మక్బూల్ అహ్మద్కి వేస్తే వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది అక్కడ. అంటే టోటల్గా ఏమిటంటే కొన్ని చోట్ల ఓరాఓరీగా ఉంది. ధర్మవరము, కదిరి ఇలాంటి చోట కొంత వైసీపీకి అనుకూలంగా ఉంది. రాప్తాడులో అయితే టైట్, హిందూపురంలో అయితే బాలకృష్ణ గారికి ఎడ్జ్ ఉంది. బాలకృష్ణ గారు సులభంగా గెలుస్తారని అందరూ అనుకుంటున్నారు. మరి వీళ్ళంతా ఏదో ఆయన కట్టడి చేశాం అంటున్నారు. కానీ హిందూపురంలో తెలుగుదేశం కాకుండా ఇంకొక పార్టీ అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి కాలంలో కూడా ఓరాహోరీ పోరాడారు, ఎంపీ గెలిచారు కానీ ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. కాబట్టి అంత టైట్ కాంపిటీషన్లో కూడా అంటే వాళ్ళు సులభంగా తెలుగుదేశం వాళ్ళు గెలిచారు. కాబట్టి ఇప్పుడు బాలకృష్ణ గారు గెలవడం అనేది పెద్ద కష్టమేమి కాదు. హిందూపురం వరకు మిగతా చోట్ల ఓరాహోరీగా ఉండే చోటు ఉంది, కొన్ని చోట్ల వైసీపీకి ఎడ్జ్ ఉంది. ఇది టోటల్గా దాని పరిస్థితి. రైట్. సో మొత్తంగా వైసీపీ ఎంత దృష్టి పెట్టినా హిందూపురం అనేది కష్టమే. హిందూపురం అసెంబ్లీ కష్టం. హిందూపురము పార్లమెంటు విషయానికి వస్తే శాంతమ్మ గారిని తీసుకొచ్చి చేసిన ఒక ప్రయోగము సక్సెస్ అయితే చాలా అంటే ఈయన జగన్ గారి సోషల్ ఇంజనీరింగ్ అనేది వర్కౌట్ అయిందని అర్థం. లేదు మళ్ళీ పాత ఆయన పార్థసారథి వైపే మొగ్గు చూపితే అది వేరే విషయం. అంటే అవన్నీ వాళ్ళకి నేరుగా ఓటింగ్ ఉండదు కాబట్టి అసెంబ్లీ వారీగా పడే ఓట్లే మేజర్గా నడుస్తాయి. ఇంకోటి ఏమిటంటే మైనారిటీలు ఇప్పుడు ఈ మన హిందూపురం నియోజకవర్గంలో కదిరి ఒకటి, హిందూపురం టౌన్ ఒకటి మైనారిటీలు బాగా విపరీతంగా ఉన్నటువంటి ఏరియా. మరి వాళ్ళు సాలిడ్గా యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకుంటే మాత్రం కొంచెం కూటమికి ప్రమాదం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.